ఆసుపత్రి గారికి ఎట్టి రాసుకోవడం ప్రధానంగా చక్కటి వేదిక అందించినటువంటి విజయలక్ష్మి గారి రాసుకోవడం మరి పత్రిజీ గారు చెప్పినటువంటి అందించినటువంటి జ్ఞానాన్ని మనము రిపీట్ చేసుకుంటూ ఉన్నాం. మరి చెప్పడానికి ఆయన భౌతికంగా లేడు మన మధ్య. ఆయన చెప్పినట్టు సబ్జెక్టే మనం ప్రతి వారం ఒక టాపిక్గా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాస్టర్స్ వారి ఉపయోగార్థం మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఎవరైతే పిరమిడ్ మాస్టర్గా నేను తయారు కావాలి అన్న వాళ్ళు తప్పకుండా ఈ సబ్జెక్టులన్నీ వినాలి. శ్రవణం అంటే 100% ప్రతి ఒక్కరి దగ్గర జ్ఞానం ఉంటుంది. మనకున్నటువంటి పరిజ్ఞానాన్ని పక్కన పెట్టేసి ఒక జీరో మైండ్ స్టేట్లో కూర్చుంటే ఇక్కడ అందించేటువంటి జ్ఞానాన్ని మీరు స్వీకరించగలరు. ఆధ్యాత్మిక శాస్త్రం గురించి మనం ఒక టాపిక్ చెప్పుకున్నాం. పత్రిజీ గారు చెప్పినటువంటి ఆ టాపిక్లో 4 అంశాలు ఉన్నాయి. 1 మెడిటేషన్, 2 దివ్య జ్ఞాన ప్రకాశం. మెడిటేషన్, ఎన్లైటన్మెంట్. దివ్య జ్ఞాన ప్రకాశం అంటే ఎన్లైటన్మెంట్. 3 అవేర్నెస్, 4 థాట్ పవర్ అని చెప్పేసి 4 విషయాలు చెప్పాడు. దాని గురించి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. మరి ఈరోజు ఆధ్యాత్మిక శాస్త్రము 6 సిద్ధాంతాలు. మీరెవరు అని ప్రశ్నించుకున్నప్పుడు మీరెవరు ఉన్నప్పుడు మనకి ఏం తోస్తుంది? మనకు మొట్టమొదటి వచ్చేటువంటి ఆలోచన శరీరము. ఈ యొక్క శరీరం కాదు, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ. మనంతా ఆత్మస్వరూపాలు. దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవుళ్ళారా అంటాడు పత్రిజీ గారు. మనం ఎక్కడెక్కడ నుంటో వచ్చాం. అందరూ ఒకే లోకాల నుండి రాలే. దెర్ ఆర్ సో మెనీ మ్యాన్షన్స్ ఇన్ మై ఫాదర్స్ హెవెన్ అన్నాడు. కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. ఆ బ్రహ్మ బోనా లోక అన్నాడు. ఎన్నో లోకాలు ఉన్నాయి. బ్రహ్మ లోకాలు అంటే ఆత్మలోకాలు ఎన్నో ఉన్నాయి. మరి అందరూ ఒకే చోటు నుండి రాలేము. మరి ఈ సబ్జెక్ట్ అంతా అవగాహన చేసుకుంటే 6 సత్యాలు మనం తెలుసుకోవాలి. మొట్టమొదటి ఆత్మ సిద్ధాంతము, 2 పునర్జన్మ సిద్ధాంతం, 3 కర్మ సిద్ధాంతం, 4 యోగ సిద్ధాంతం, 5 పురోగమన సిద్ధాంతం, 6 అనేక సిద్ధాంతాలు. మనం ఎలా జీవిస్తున్నాం? మానవ యొక్క జీవన విధానం ఎలా ఉంది? పత్రిజీ చెప్పారంటే గుడ్డి ఎద్దు చేనులో మేసిన విధంగా జీవిస్తున్నారు మానవులు. గుడ్డి ఎద్దు చేనులో ప్రవేశించి అది ఏం తింటుందో తెలియదు. గుడ్డి ఎద్దు కదా, ఎక్కడ వెళ్తుందో తెలియదు, ఏ పొలంలో ఏం తింటుందో తెలియదు. అలాగా మానవ జీవితం కూడా అలాగే ఉంది అని చెప్పేసి చెప్పారు. మనం ఎలా ఆలోచన చేస్తాం, ఏ విధంగా ఆలోచన చేస్తాం తెలుసో మనకి తెలియదు. ఆలోచనలో మనసు నుంచి ఆలోచనలు వస్తూ ఉంటుంది. ఏది పడితే అది ఆలోచన చేస్తూనే ఉన్నాం. మరి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు డిజాస్టర్స్ థింకింగ్ వల్ల డిజాస్టర్స్ ఫలితాలను మనం చూస్తూ ఉన్నాం. అంటే క్రూరమైన ఆలోచనల వల్ల క్రూరమైన ఫలితాలు చూస్తూ ఉన్నాం. అలాగే నెగిటివ్ థింకింగ్ వల్ల నెగిటివ్ ఫలితాలను చూస్తూ ఉన్నాం. అంటే నకారాత్మక భావాల ద్వారా నకారాత్మక ఫలితాలే వస్తాయి. సకారాత్మక ఆలోచన మీలో ఉంటే సకారాత్మక ఫలితాలను మీరు చూస్తారు. అలాగే అద్భుతంగా మీరు ఆలోచన చేస్తే అద్భుతమైన ఫలితాలే చూస్తారు. అంటే 4 రకాల మనసులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అని చెప్పేసి పత్రిక చెప్తారు. 1 క్రూరమైన ఆలోచనలు కలిగినటువంటి మనసు, 2 నకారాత్మక భావాలు చేసేటువంటి మనసు, 3వది సకారాత్మక ఆలోచన చేసేటువంటి మనస్సు, 4 అద్భుతంగా ఆలోచన చేసేటువంటి మనస్సు. యద్భావం తద్భవతి. ఏదైతే భావిస్తావో అదే జరుగుతుంది. మీ జీవితం ఈరోజు జరుగుతున్న సంఘటనలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి? మీరు గతంలో మీ మనసు ద్వారా చేసినట్టు ఆలోచన ఫలితాలే ఈరోజు చూస్తూ ఉన్నారు. మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి.
కాబట్టి సరి అయిన ఆలోచన చేయాలి. సరి అయిన ఆలోచనలో ఉన్నాడు అష్టాంగ యోగం బుద్ధుడు. సరైన ఆలోచన ఎవరైతే చేస్తే వారు ధర్మంలో ఉన్నట్టు, సరికాని ఆలోచన చేసేవాడు అధర్మంలో ఉన్నట్టు. కాబట్టి మొట్టమొదటి ఏంటి? ఆత్మ సిద్ధాంతం. మనం అంత కంపేర్ చేసుకుంటాం, ఇతరులతో కంపేర్ చేసుకుని మనం జీవిస్తూ. పక్కవాడు కారు కొంటే మనం కూడా కారు కొనాలి, పక్కవాడు మేడ కడితే మనం కూడా వాడికన్నా మించిన మేడ కట్టాలి. ఇలాంటి కంపారిజన్తో మనం జీవిస్తున్నామే. కానీ మరి పక్కవాడు వివేకానందులాగా జీవిస్తున్నాడు కదా, మనం కూడా వివేకానంద అవుదాము అన్న ప్రయత్నం ఎవరు చేయడం లేదు అని పత్రించారు. మన పిల్లలు ఉన్నారు, మన పిల్లల్ని ఒక వివేకానందుడిగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఏ తల్లిదండ్రులను కోరుకుంటారా? నేను సన్యాసి అవుతానంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు. కాబట్టి ఎంతోమంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఉన్నారు. పత్రిజీ ఎవరు? ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, స్పిరిచువల్ సైంటిస్ట్. ఒక రాముడు స్పిరిచువల్ సైంటిస్ట్, ఒక కృష్ణుడు స్పిరిచువల్ సైంటిస్ట్, ఒక యేసు ప్రభు స్పిరిచువల్ సైంటిస్ట్, ఒక మహావీరుడు స్పిరిచువల్ సైంటిస్ట్, ఒక కబీరు స్పిరిచువల్ సైంటిస్ట్. ఇలాగ ఎంతోమంది స్పిరిచువల్ సైంటిస్టులు. వాళ్ళు ఎన్నో సత్యాలు మన సాధన ద్వారా తెలుసుకొని ఈ ప్రపంచానికి వాళ్ళ పరిధిలో అందజేశారు. ఏకం సత్ విప్ర బహుదా వదంతి అన్నారు. ఎవరు చెప్పినా సత్యాన్ని ప్రబోధించారు, కానీ అది ప్రజెంటేషన్ ఏ విధంగా ఇచ్చారు? ఒక్కో విధానంలో ఇచ్చారు. ఒక శ్లోకం ద్వారా చెప్పారు, ఒక పద్య రూపంలో చెప్పారు, ఒక తత్వ రూపంలో చెప్పారు, మరి అన్నమాచార్యులు కీర్తన రూపంలో చెప్పాడు. ప్రతిరోజు నిత్య పూజలు చేసుకోండి, నిత్య పూజలు ఇవ్వో నిరచన నోహో ప్రత్యక్షమైనటువంటి పరమాత్మనకు. ప్రత్యక్షమైనటువంటి పరమాత్ముడు ఎవరంటే నీ యొక్క అంతర్యామే, నీలో ఉన్నటువంటి ఆత్మే ప్రత్యక్ష దైవం. తలయే తనువే గుడి అట, తలయే శిఖరమట, కనుగొన చూపులే ఘన దీపములట. సత్యాన్ని కీర్తన ద్వారా చెప్పాడు. మరి ఆత్మ సిద్ధాంతము. మనము శరీరం కాదు, శరీరంలో మనం ఉన్నాం. భగవద్గీతలో చక్కగా సెకండ్ చాప్టర్లో చెప్తారు, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాయ అన్యాన్ని సంయాతి నవాని దేహి. ఈ దేహానికి గుడ్డలు ఏ విధంగా ధరిస్తూ ఉన్నాము? గుడ్డలు చినిగిపోయిన తర్వాత మార్చిపోయిన తీసి పక్కన వేసి కొత్త గుడ్డలు ఏ విధంగా ధరిస్తాము, ఆ విధంగా ఆత్మకు శరీరం ఒక డ్రెస్ లాంటిది అంటున్నాడు. మరి ఆత్మ ఎలాంటిదంటే నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంతి అప్పు నశోచంతి మారుత. మరి ఈ ఆత్మను ఏ శస్త్రము ఛేదించలేదు. శరీరాన్ని ఛేదించడం ఆత్మను ఛేదించలేదు. నీరు శరీరాన్ని తడపలేదు, ఆత్మను తడపలేదు. గాలి శరీరాన్ని తాకలేదు, ఆత్మను తాకలేదు. అలాగే అగ్ని శరీరాన్ని దహించగలిగిన ఆత్మను దహించలేదు. అలాంటి సత్యమైన నిత్యమైన శాశ్వతమైన ఆది మధ్యము అంతము లేనిది ఆత్మ అని చెప్పేసి చక్కగా చెప్పాడు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్యం అత్యంత భూతానం అంత ఏవచ్చు. నేను ఎవరనుకున్నావు అర్జున? నేను ఆత్మను, ఆత్మస్వరూపాన్ని. మరి ఈ ఆత్మ ఎక్కడుంది అంటే సర్వభూతాశయ స్థిత. సర్వ మానవుడు ఏమనుకున్నాడు? మానవ దేహంలో మాత్రమే ఉన్నాడు అనుకుంటున్నాడు. కానీ సకల సర్వ అన్నాడు. సకల శరీరాల్లో నేనే జీవిస్తూ ఉన్నాను, ప్రతి ఒక్క దేహంలో నేనే నివసిస్తూ ఉన్నాను. అహం ఆదిత్యం అత్యంత భూతానం అంత ఏవచ్చు. దీనికి ఆది లేదు, మధ్యము లేదు, అంతం లేదు. ఇక్కడ అలాంటి శాశ్వతమైన వాళ్ళని, నిత్యమైన వాళ్ళని, శక్తిమైన అసలు మనకు ఒక స్పృహ లేకుండా జీవిస్తూ ఉన్నాం.
ఎరుక అంటారు. ఎరుక అనేది అంత ఈజీగా రాదు. మీరు సాధన చేయంగా అంతిమ స్థితిలో మీకు వచ్చేటువంటి సాధన ఇచ్చేటువంటి గిఫ్ట్ అన్నమాట ఎరుక అనేది. మనం ఎరుకలో జీవిస్తున్నామా? ఏంటి జీవితం? మానవుడు అంటే ఏంటి? మానవ జీవితం అంటే వాడు ఎలా జీవించాలి? అసలు చావు అంటే ఏంటి? పుట్టుక అంటే ఏంటి? మధ్యలో జీవితం అంటే ఏంటి? అవ్యక్తాదీని భూతాన్ని వ్యక్త మధ్యాన్ని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రక పరిధేవన అన్నాడు. ఈ శరీరానికి మునుపు నువ్వు అవ్యక్తము, ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత నువ్వు వ్యక్తం అవుతూ ఉన్నావు. ఈ యొక్క ఇంద్రియాలకి నువ్వు కనపడుతూ ఉన్నావు, దేహంలో ఉన్నావు. ఇంకా దేహానికి ముందు నువ్వు అవ్యక్తం, నువ్వు ఆత్మరూపంలో ఉన్నాగా అవ్యక్తము. ఆత్మను ఈ యొక్క భౌతికమైన కళ్ళు దర్శించలేదు. వీటికి ఒక పరిమితమైన శక్తి ఉంది. వ్యక్త మధ్యాన్ని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రక పరిదేవన. మరి కనపడినంత మాత్రాన నీవు లేవా అక్కడ? ఆత్మ కనపడకపోయినా నువ్వు ఉన్నావు అక్కడ. ఈ స్థూలానికి సూక్ష్మమే ఆధారం. స్థూల ప్రపంచానికి సూక్ష్మ ప్రపంచం ఆధారం. అలాగే ఈ స్థూల దేహానికి సూక్ష్మ దేహం ఆధారం. సూక్ష్మదేహం అంటే ఆత్మ. అది ఈ శరీరాన్ని మునుపో ఉంది. శరీరంలోకి వచ్చిన తర్వాత కూడా శరీర ధారణ చేసి ఉంది. తర్వాత ఈ శరీరం మరణం తర్వాత కూడా ఈ యొక్క ఆత్మ ఉంటుంది. ఈ మధ్యకాలంలోనే జీవితం. అంటే జీవితం అనేది అంతం కాదు, ఇది ఆరంభం. ఎప్పుడు అంతం కాదు. ఇటు ఎక్కడ ఫుల్ స్టాప్ ఉండదు, కమ్మాలే ఉంటాయి. ఆది శంకరాచార్య వారు చెప్పారు, కస్త్వం కోహం కుతయాయాత కామే జనని కోమే తాత ఇది పరిభావయ సర్వమసారం విసంతత్వా స్వప్న విచారం అన్నాడు. కస్త్వం కోహం కుతయాయాత, నీవెవరు? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? కామే జనని కోమే తాత, నీ తల్లి ఎవరు, నీ తండ్రి ఎవరు? అలా ప్రశ్నించుకుంటూ పోతే ఒక్కొక్క ఆత్మ కనీసం పత్రిజ్ గారు ఏం చెప్తాడంటే 300 నుండి 500 జన్మలు తీసుకుంటుంది ఒక్కొక్క ఆత్మ. తమోగుణంలో కొన్ని జన్మలు తీసుకుంటుంది, రజోగుణంలో కొన్ని జన్మలు తీసుకుంటుంది, సాత్విక గుణంలో కొన్ని జన్మలు తీసుకుంటుంది. ఎందువల్ల వస్తున్నాం ఈ దేహంలోకి? మరి దేవుడుగా వచ్చి, దైవలోకానికి దేవుడుగా వచ్చి ఈ యొక్క శరీరంలోకి ప్రవేశించి ఎందుకు ప్రవేశించాము? మానవ అనుభవాలు పొందడం కోసం ప్రవేశించాము. జీవితంలో ఏమీ లేదు, ఒక ఎక్స్పీరియన్స్. జీవితం అనేది ఒక పాఠశాల లాంటిది అంటాడు. ఈ పాఠశాలలో మనమంతా విద్యార్థులం. ప్రతి క్షణము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. నేర్చుకుంటూ అనుభవాలు పొందుతూ, ఈ అనుభవాలు పొందడం కోసం వచ్చాం, మానవ అనుభవాలు పొందడం కోసం. మరి ఈ వాస్తవాలను ఆయన గ్రహించాడు, అవగాహన చేసుకున్నాడు, ఆ సత్యంలో జీవించాడు కనుక మనకి చెప్పగలిగాడు ఇవన్నీ. ఒక శిల్పి ఉన్నాడు. శిల్పాన్ని తయారు చేయాలన్నప్పుడు ఒక ముడి రాయి తీసుకొచ్చి ఆ శిల్పాన్ని చెప్తూ, ఎక్కడుంది ఒక రాముడి యొక్క ఫోటో ఎక్కడ ఉంటుంది? ఫోటోలో పెట్టుకుంటూ లేదా తన మనసులో ప్రతిష్ఠించుకొని ఆ శిల్పాన్ని చెప్తూ వచ్చాడు. ఆ శిల్పం యొక్క ఆది ఎక్కడ ఉంది? ఆ రాయిలో ఉంది, ముడి రాయిలో ఉంది. అలాగే మానవుని యొక్క జీవితం యొక్క ఆది ఎక్కడ ఉంది? ఆత్మ పదార్థంలో ఉంది, ఆత్మశాస్త్రంలో ఉంది. ఒక సినిమా హాల్ వెళ్తాం. ఒక సినిమా హాల్లో ఒక ఎగ్జాంపుల్, ఒక సినిమా హాల్ ఉంది. ఆ సినిమా హాల్ కట్టినప్పటి నుండి ఇప్పటిదాకా ఒక 1000 సినిమాలు ఆడి ఉండవచ్చు.
సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడు మనకి స్క్రీన్ కనపడుతుందా? కనపడదు. సినిమా ఆగిపోయిన తర్వాత మనకి స్క్రీన్ కనపడుతుంది. ఆ స్క్రీనే ఆత్మ. ఎన్నో సినిమాలు చూసాం ఆ స్క్రీన్ మీదే. ఒక నాగేశ్వరం సినిమా కావచ్చు, ఎన్టీ రామారావు సినిమా కావచ్చు, ఎన్నో సినిమాలు చూసాం. మరి స్క్రీన్ ఎప్పుడు కనపడుతుంది? మన సినిమా అయిపోయిన తర్వాత మనం చూస్తాం. అలాగా అంతా ఆత్మస్వరూపం. జీవితం అంటే ఏంటి? ఏమి లేదు, నానాటి బ్రతుకు నాటకము అన్నాడు. కానక కన్నది కైవల్యము, పుట్టుటయు నిజము, పోవుటయు నిజం, నట్టనడే నీ పని నాటకము. కుడి చలనము కోక చుట్టెడిది, నడి మంత్రపు పని నాటకము. ఒడిగట్టుకున్న ఉభయ కర్మములను గడి దాటినప్పుడే కైవల్యము. తెగదు పాపము తీరదు పుణ్యము, నగి నగి కాలము నాటకము. ఎగువలో శ్రీ వెంకటేశ్వరుడేలిక, గగనము మీదిది కైవల్యము. జీవితం అంటే ఏంటి? ఉలగబోసి ఎత్తుకోవడమే. సాధారణ భాషలో మన సాధారణ భాషలు చెప్పుకుంటే ఉలగబోసి ఎత్తుకోవడమే. ఇంతవరకు మనం ఏదైనా సాధించామా అంటే ఏం లేదు, అనుభవాలు ఒకటి పొందుతూ ఉన్నాం. ఆ అనుభవాలే మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉన్నాయి. మొట్టమొదటి ఆత్మ సిద్ధాంతం, రెండవది పునర్జన్మ సిద్ధాంతం. మనం అనుకుంటున్నాం ఒక్కటే జన్మ. ఈ ఆత్మ అవగాహన లేదు కనుకనే ఒకే జన్మ అని భావిస్తూ, భ్రమకులోనే భావిస్తూ, ఇక్కడ చేయకూడని పనులు చేస్తూ ఈ లోకంలో ఎన్నో చెడు చేస్తున్నాం, మంచి చేస్తున్నాం. చెడు చేస్తే దాని పర్యవసానం పాపాలు మనకి దక్కబడుతున్నాం. మంచి చేస్తే పుణ్యాలు చేరువవుతున్నాయి. పాపాలు చేస్తే మనకి రోగాలుగా వస్తున్నాయి, సమస్యలుగా వస్తున్నాయి, బాధలుగా వస్తున్నాయి. పుణ్యాలు చేస్తే భోగాలుగా అనిపిస్తూ. కాబట్టి ఈ రెండింటిని దాటుకో. రెండు సంఖ్యలే, బంగారు సంఖ్యలు. ఏది? పుణ్యం అనేది బంగారు సంఖ్యలు, పాపం అనేది ఇనుప సంఖ్యలు. రెండు సంఖ్యలే, రెండు యొక్క జీవితానికి కారణమవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటిని దాటుకో. తెగదు పాపము తీరదు పుణ్యము, నది నది కాలము నాటకము. ఇవి దాటుకో, కైవల్య ప్రాప్తిని పొందు. బ్రహ్మమనంగా వేరే పరదేశము లేడు. బ్రహ్మమనంగా తానే బట్ట బయలు, తన్ను తాను ఎరిగిన తానే పో బ్రహ్మంబో అన్నాడు వేదం. బ్రహ్మం అంటే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు నువ్వు భావిస్తున్నావు. భగవంతుడు ఎక్కడున్నా అంటే నీ అంతరాత్మే భగవత్ స్వరూపం. ఎన్నిసార్లు చెప్తున్నా మరి వేమన పద్యాలు మళ్ళీ రిపీట్ చేసుకోవాల్సిందే. వెన్న చేత బట్టి వివరంబు తినేయక, ఘృతము కోరు నట్టి ఎతని భంగి, తాను దైవండి దైవంబు తలచురా అంటున్నాడు. చేతులు నెయ్యి వెన్న పెట్టుకున్నాం, దీన్ని కాంచి నెయ్యి చేసుకునే ప్రయత్నం చేయకుండా ఇంకొక చేతం నెయ్యి అడుక్కుంటున్నాడు ఈ వెర్రి మానవుడు. తాను దైవమై ఉండి దైవంబు తలచురా, తనలో దైవ పదార్థం ఉంచుకొని ఇంకొక దేవుడు ఉన్నాడని వెతుకుతూ ఉన్నాడు ఈ వెర్రి మానవుడు. ఎన్నో సిద్ధాంతం. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను అనుకోండి, రేపు చెన్నై వెళ్తా, ఎల్లుండి బొంబాయి వెళ్తా, ఆ ఎల్లుండి న్యూఢిల్లీ వెళ్తా. హైదరాబాద్లో ఉన్నాను, హైదరాబాద్ వదిలితే కదా నేను చెన్నైకి వెళ్ళేది, చెన్నై వదిలితే కదా ముంబైకి వెళ్ళేది, ముంబై వదిలితేనే కదా న్యూఢిల్లీ వెళ్ళేది. వదలకుండా నేను ఇట్లా పోతున్నాను ఇంకో చోటికి. అంటే హైదరాబాద్లో చచ్చి చెన్నైలో పుడతా.
చెన్నైలో చచ్చి ముంబైలో పుడతాను. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. హైదరాబాద్ అని ఒక లోకం అనుకోండి, ఇదే జరుగుతుంది అంతే. పునర్జన్మ సిద్ధాంతం ఒకే జన్మ అనుకొని చెప్పేసి ఒక పేదవాడు ఏం చేస్తున్నాడు, జమీందారుని చూసి అసూయపడుతూ ఉన్నాడు. తెలిసినప్పుడు, ఈ సత్యం తెలుసుకున్నప్పుడు పునర్జన్మ ఉంది. నేను కూడా ఒక జమీందారుగా పుట్టాను, గత జన్మలో గీత కుటుంబంలో పుట్టాను. ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్స్. ఒక చిరంజీవి ఉన్నాడు, నటుడు ఆయన. ఎన్ని పాత్రలు చేసినా కూడా ఒక కొత్త పాత్ర ఇస్తే చేస్తాడు కదా. చెప్పులు కొట్టే పాత్ర స్వయం కృషిలో ఎంత బాగా చక్కగా చేశాడు. మరి ఆ పాత్రలో నేను ఆ పాత్ర చేయను అంటాడా? చేసి నిరూపించుతాడు, ఒక నటుడుగా నిరూపించుకుంటాడు. మరి ఆ పాత్రలో ఉన్న కష్టాలు నష్టాలు ఇంటికి వెళ్ళి భోజనానికి కూర్చున్నప్పుడు భార్యతో చర్చించుకుంటాడు. ఆ సమస్యల గురించి ఎందుకు చర్చించుకుంటాడు? నటించి వచ్చాడు అంతే. అలాగే ఒక నాటక రంగంలో హోల్ ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్, వీఆర్ ఆల్ మియర్ యాక్టర్స్, we trust and fume to your part and depart అన్నాడు విలియం షేక్స్పియర్ గారు. ఇక్కడ తెలుగు వాడిగా పుట్టినటువంటి అన్నమాచార్య వారు నానాటి బతుకు నాటకం అన్నారు. ఎక్కడో వెస్ట్రన్ కంట్రీస్లో పుట్టిన విలియం షేక్స్పియర్ గారు కూడా అదే సత్యాన్ని, సత్యం మారిందా? మారలే కదా. ఆయన చెప్పాడు, హోల్ ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్, ఒక నాటక రంగం. We are all mere actors. We trust and fume, do your part and depart. నువ్వు పాత్ర తీసుకుని ఈ లోకానికి వచ్చావు, ఆ పాత్రకు న్యాయం చేకూర్చావు, నిజాయితీగా నువ్వు జీవించావు. భక్తిరాజ్ గారి గురించి చెప్పాను కదా, ఆది శంకరాచార్య వారు సినిమాలో నటించాడు. ఆది శంకరాచార్య గురువుగా నటించాడు. మరి మేకప్ వేసి కూర్చోపెట్టారు యాగంటిలో. నేను వెళ్ళేపాటికి మేకప్ వేశారు. ఏంటో జీవితమే ఒక నాటకం, మళ్ళీ దొంగ నాటకం అని చెప్పేసి భక్తిరాజ్ గారు తన గురించి చెప్పుకున్నాడు అన్నమాట. అలాగా ఒక నాటక రంగంలో ఉన్నాము. ఇది తెలుసుకోవాలంటే ఈ సత్యాలు తెలుసుకోవాలి. ఒకటి ఆత్మసత్యము తెలుసుకోవాలి, రెండవది పునర్జన్మ సత్యం, మూడవది కర్మ సిద్ధాంతము. కర్మ కూడా ఉంది అన్న సత్యం తెలుసుకోవాలి. కర్మ అంటే జీవితం అంటే ఏంటి? కార్యకారణ సంబంధం కలిగి ఉంటుంది. కారణం ఎక్కడో ఉంటుంది, కార్యం ఇప్పుడు కనపడుతుంది. వర్తమానంలో కార్యాన్ని చూస్తూ ఉంటుంది, దాని కారణం ఎక్కడో ఉంటుంది. దాని కారణం మనకు తెలియదు కనుక మనము దుఃఖానికి లోనవుతున్నాం. ఇక్కడ ఒక సమస్య వచ్చింది, ఒక జటిలమైన సమస్య. ఆ సమస్య తీర్చుకోవడానికి నీకు దారి దొరకలా, బాధపడతాం కదా. దాని కారణం ఎక్కడో ఉంటుంది. అంటే జీవితం అన్నాక కార్యకారణ సంబంధం కలిగి ఉంటుంది. మరి వీరారెడ్డి గారు అని చెప్పేసి ఒక ఫిలిం డిస్ట్రిబ్యూటర్ ఉండేవాడు. ఒక 20 years బ్యాక్ ఆయన సినిమాలో బాగా లాస్ అయిపోయి ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేక ఆయన వెళ్ళిపోయాడు. మరి 2003లో పత్రిజ్ గారు పవనపుత్ర పిరమిడ్ ఓపెనింగ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్దాం రా అని చెప్పేసి నేను డ్రైవ్ చేస్తున్నాను, సార్ వెనక్కి కూర్చున్నారు. వీరారెడ్డి గారి పరిస్థితి ఏంటయ్యా అని అడిగాడు. ఏమో సార్, డబ్బులు కట్టలేక వెళ్ళిపోయాడు సార్. వెంటనే నీ ఒపీనియన్ ఏంటయ్యా అన్నాడు. ఏమో సార్, ఇవ్వలేక వెళ్ళిపోయాడు, అంతకన్నా ఏం తెలుస్తుంది, మీరేమని చెప్పండి అంటే అప్పుడు చెప్పాడు.
ఏమీ లేదయ్యా, గత జన్మలో ఈరోజు ఎవరికైతే ఇవ్వాల్సి ఉన్నారో వాళ్ళంతా ఈయనకి ఇవ్వవలసిన వాళ్ళు ఎగ్గొట్టే వెళ్ళిపోయారు. అదే జరిగింది అని చెప్పేసి ఆయన సర్వజ్ఞుడు కనుక ఆయన అన్ని చెప్పగలరు. అంటే వీరాయుడు చేసిన తప్పేం లేదు, కర్మను బ్యాలెన్స్ చేసుకున్నాడు. ఇక్కడ జీవితం అనక కార్యకారణ సంబంధం కలిగి ఉంటుంది. మరి అప్పుడున్న స్థితికి నాకు కూడా రుచించలే సార్ చెప్పిన విషయం. మరి గురువు గారిని ఎదిరించి మాట్లాడకూడదు కదా, మౌనంగా విన్నా అంతే. ఇప్పుడు అవగాహనకు వచ్చేస్తుంది. వాస్తవం మీద కార్యకారణ సంబంధం కలిగి ఉంటుంది జీవితం. ఈ సత్యం తెలుసుకున్న తర్వాత మనకి బాధలు దుఃఖాలు ఉంటాయా? అంటే అవగాహన సంపాదించుకోవాలంటే ఇవన్నీ తెలుసుకోవాలి. ఆత్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం. కర్మ గుణము కర్మ పెనవేసుకున్నటువంటి పాముల వంటివి అంటాడు. గుణం అంతర్స్థితి, కర్మ బాహ్య స్థితి. బాహ్యంలో కర్మలు చేస్తూ ఉన్నాం. ఏ విధంగా చేస్తున్నాము? తమో గుణంలో ఉన్నాం, తమో గుణ కర్మలే చేస్తాడు. ఎందుకంటే ఆయన గుణం అలాంటిది. ఆ గుణం ప్రేరేపిస్తుంది ఈ విధంగా కర్మలు చేయి, తిని తాగి పండుకో కుంభకర్ణంలాగా అని చెప్పేసి ఆ గుణం చెప్తూ ఉంది. రజోగుణంలో ఉన్న రజోగుణ కర్మలు చేస్తాడు. వాడేంటి? వాడికి అధికారం కావాలి. రావణాసులాగా నాకు అధికారం కావాలని కోరుకునేవాడు. సాత్విక గుణంలో ఉన్నవాడు సాత్విక కర్మలు చేస్తాడు. వీడు విభీషణుడు, బుద్ధితో జీవించేవాడు. రావణాసునికి సలహా ఇచ్చాడు కదా, పరస్త్రీని నువ్వు తీసుకురావు, నువ్వు చాలా తప్పు చేస్తావు, నేను కర్మ అనుభవిస్తావు హెచ్చరించాడు కదా. విభీషణుడు బుద్ధి ఉన్నవాడు కనుక. తర్వాత ఎవరు? హనుమంతుడు. పెద్దగా హనుమంతుడు ఉన్నాడు కదా, పవనపుత్రుడు. ఆయన పవనం అంటే గాలి, ఉచ్ఛ్వాస నిశ్వాసం. హనుమంతుని చెరువై ప్రతి శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేస్తున్నాము. ఆ విశ్వమయ ప్రాణశక్తి అపారంగా మీలోకి ఆ శూన్యస్థితి, మనసు శూన్యస్థితి కలిగినప్పుడు విపరీతమైన శక్తి మీలోకి ప్రవేశించి తద్వారా మీరు శక్తివంతులు అవుతారు, హనుమంతులాగా తయారవుతారు. ఈయన శుద్ధ సాత్విక స్థితిలో ఉన్నవాడు. మరి నిర్గుణుడు ఎవరు? రాముడు గారు. రాముని ఎప్పుడు త్రేతాయుగం నాటి రాముని ఈ రోజుకి మనం పూజిస్తున్నామంటే ఆయన ఎంత గొప్పవాడు. పరిపాలన పరంగా నిరూపించే ధర్మాన్ని ఆచరింపజేశాడు. పరిపాలన పరంగా మనం వ్యక్తిగతంగా ధర్మంగా జీవించడానికి మనము ఎంతో ఇబ్బంది పడతాం. మరి ధర్మయుక్తంగా పరిపాలించాడు. ఈరోజు ధర్మం పరిపాలన అంటే ఆయనే గుర్తొస్తాడు, ధర్మము అంటే రాముడే గుర్తొస్తాడు. నిర్గుణుడు, గుణాలకి ఈ త్రిగుణాలకు అతీతమైన వాడు. కాబట్టి మహనీయులంతా నిర్గుణుడు. వీర బ్రహ్మేశ్వరం చెప్పాడు, గుణము కుదరలేని ఘనయోగి తానము. గుణం అంటే నిర్గుణ స్థితికి చేరుకున్నవాడు ఘనయోగి అవుతాడు అని చెప్పాడు వీర బ్రహ్మేశ్వరం. ఒకటి ఆత్మ సిద్ధాంతం, 2 పునర్జన్మ సిద్ధాంతం, 3 కర్మ సిద్ధాంతం, 4 యోగ సిద్ధాంతము. ఇప్పుడు 2 ఉన్నాయి, పురోగమనము, తిరోగమనము. ప్రతి ఒక్కరూ పురోగమనం వైపే ప్రయాణం చేస్తూ ఉన్నారు, ముందుకే ప్రయాణం చేస్తూ ఉన్నారు. వెనక్కి ఎవరో వెళ్ళడం లేదు. వాళ్ళ స్థితిలో వాళ్ళు చక్కగా జీవిస్తూ ఉన్నారు. పత్రిజీకి అది తెలుసు. అందువల్లనే అందరినీ సర్వసమానంగా చూసేవాడు. ఆయన ఒక కార్ డ్రైవర్ అని చెప్పేసి ఒక లేబర్గా చూసేవాడు కదా. ఒక గొప్ప స్థితిలో ఉన్నటువంటి గొప్ప పదవిలో ఉన్నవాడిని ఒకే రకంగా చూస్తాడు ఆయన, ఒక డ్రైవర్ని కూడా ఒకే రకంగా చూస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వీరారెడ్డి గారు అని చెప్పాను కదా, ఆయన నేను కర్నూలు వెళ్ళాను.
కర్నూలు వెళ్తే మేడం గారు లేరు వంట చేసి పెట్టడానికి. పత్రిజీ గారు గొప్పతనం ఏంటంటే ఇంటికి వెళ్ళిన ఫస్ట్ భోజనం చేయండి అని చెప్పేసి చెప్తారు. మరి చేయడానికి మేడం లేదు కనుక ఆయనే వండాడు. వంట చేసి మా ఇద్దరికి వడ్డించాడు. సార్ మీరు కూడా కూర్చోండి అంటే, లేదా మీరు అతిథులు, అతిథి దేవో భవ అన్నాడు. అతిథుల్ని దేవునిగా చూసుకోవాలి అంటే మీరు భోజనం చేయండి అని చెప్పేసి కొసరి ఇది తిను ఇది ఎలా ఉంది అది ఎలా ఉంది అని చెప్పేసి అడిగి భోజనం. తర్వాత ఏముందో ఏం తిన్నాడో తెలియదు, కానీ ఆ ఇంట్లో ఒకే ఒక బెడ్రూమ్ ఉంది. మరి ఆ బెడ్ మీద మా ఇద్దరిని పడుకోమంటాడు. మీరు ఎక్కడ పడుకుంటారు సార్ అంటే, నా గురించి ఎందుకు పడుకోండి అంటాడు. ఆయన వదల్లా, ఆఖరికి అక్కడ పడుకోబెట్టాడు. చూడండి, ఆయన అక్కడ మన మొక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మనము ఎంతగా నేర్చుకుంటున్నాం శిష్యులు. ఆయన యోగీశ్వరుడు, అందుకే ఇంత గొప్ప సబ్జెక్ట్ చెప్పగలుగుతూ ఉంటాడు. అంటే ప్రతివాడు పురోగమం వైపే ప్రయాణం చేస్తూ ఉన్నాడు, తిరోగమం వైపు ఎవరు లేరు ఉంటాడు. ఒకసారి ఒక సబ్జెక్ట్ వచ్చి డిస్కషన్లో నేను తప్పు చేయలేదంటాడు ఒక వ్యక్తి, తప్పు చేశాడు, తప్పు చేయలేడు అంటాడు. అంతేనే, వాళ్ళు ప్రయాణం చేసినంత వరకు కరెక్టే, ప్రయాణం చేసినందుకు పురోగమనం వైపే ప్రయాణం చేశాడు. కానీ ఇక్కడితో ఆగిపోయింది. భవిష్యత్తులో ఇంకొక జన్మలో మొదలవుతుంది. అది ఏ జన్మో మరి ఆయన ఒక ఆత్మ డిసైడ్ చేసుకుంటుంది. పురోగమనం వైపే ఉంటారు ప్రతి ఒక్కరు, తిరోగమనం వైపు ఎప్పుడూ ఉంటారు. ఎప్పుడూ నెగిటివ్ థింకింగ్ చేయొద్దండి అని చెప్పాడు పత్రిజీ. ఆ సందర్భంలో చెప్పాడు. తప్పు చేసినవాడు నేను చేయలేదు అంటాడు, దొంగతనం చేసినవాడు నేను చేయలేదు అంటాడు. చిక్కినల్లా పత్రిజీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఈ సృష్టిలో పాజిటివ్ ఫోర్స్ ఉంది, నెగిటివ్ ఫోర్స్ ఉంది. ఎప్పుడైతే నువ్వు నెగిటివ్ థాట్ చేస్తావో, నెగిటివ్ ఆలోచన ఎప్పుడైతే నీ మనసులోకి చేరిందో, ఆ నెగిటివ్ మాస్టర్స్ యొక్క ఫోకస్ నీ మీద పడుతుంది. ఎప్పుడైతే ఆ ఫోకస్ పడిందో, ఆ నెగిటివ్ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అది నెరవేర్చుకునే ప్రయత్నమే చేస్తాం మనం. ఏదైనా కావచ్చు, అది పొందే ప్రయత్నం చేస్తాం. అది తీవ్రంగా ఆలోచన చేయంగా వాళ్ళు నీ మనసులోకి దూరి, నీ మైండ్లోకి దూరి ఆ పని చేయించి వెళ్ళిపోతారు. అందువల్లనే ఆ చేసిన వాడు నేను చేయలేదు అంటాడు, చేయనివాడు చేయలేదు అంటాడు, చేసినవాడు చేయలేదు అంటాడు. అదే జరుగుతుంది కదా, ఇట్లుంటుంది అని చెప్పేసి సార్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్స్. అనేక క్యారెక్టర్స్ ఉన్నాయి. 800 కోట్ల జనాభా ఉంది ప్రపంచవ్యాప్తంగా. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క ధ్యేయం పెట్టుకొని వచ్చారు భూమి మీద. ప్రతివారు కారణ జన్ములే, ఒక కారణంతో వచ్చిన వాళ్ళని మనం అంతా. మరి ఏ పర్పస్తో వచ్చాము, ఆ పర్పస్ నెరవేర్చుకునే ప్రయత్నంలో నిమగ్నం కావాలి ఒక జ్ఞాని అన్నవాడు. నిమగ్నం కావాలంటే పత్రిజీ చెప్పినటువంటి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగతి సాధన ప్రతినిత్యము చేస్తేనే ఈ సత్యాలు మనకి అవగాహనలోకి వస్తాయి, అర్థమవుతాయి. లేకపోతే అర్థం కాదు. ఇక్కడ ఎప్పుడు పురోగమనం వైపే ఉంటాం మనం, తిరోగమనం వైపే ఎప్పుడూ ఉండం. తర్వాత ఏంటి? పురోగమన సిద్ధాంతం. పురోగమన సిద్ధాంతం అంటే ఈ పురోగమనం అంటే నువ్వు త్వరగా నేర్చుకొని, పత్రిజీ గారు ఒక మాట చెప్పేవాడు, నీ జన్మలు ఎత్తారేమో, నువ్వు సక్రమంగా ప్రతిక్షణం నువ్వు పర్ఫెక్ట్గా జీవిస్తే ఒక జన్మ చాలు, 100 జన్మలు అక్కర్లేదని చెప్పేవాడు. ఎన్నో జన్మలు ఎత్తే అవసరం లేదు. మనము తెలియకుండా బాల్యమందు శివుని పలికింపలేరు,
ముదిమి ఎందు కూడా మోసమే కందురు, యవ్వనమందు నరయలేరు, ముదిమి ఎందు కూడా మోసమే కందురు అని చెప్పేసి పద్యం ద్వారా చెప్పాడు. బాల్యమందు శివుని పలికింపలేరు. బాల్యంలో ఏం చేస్తున్నాం మనము? బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, అరసే బ్రాహ్మణి కోపనిసక్త. బాల్యంలో ఆటపాట కాలం గడిపేస్తున్నాం, యవ్వనంలో కోరికలు తీర్చుకోవడానికి కాలం గడిపేస్తున్నాం. ప్రౌఢ దశ అనేది ఇంకో దశ ఉంది. ఆ దశలో ఈ సంసార బాధ్యతలతో మునిగి తేలుతూ ఉన్నాం. వృద్ధస్తావ చింతాసక్త, వరసే బ్రాహ్మణి కోపనిసక్త. ఇంకెప్పుడు నీ గురించి నువ్వు తెలుసుకోలేదు. యావత్ పవనో నివసతి దేహే, ఎంతవైతే ఆ పవనం నీ ముక్కులో సంచరిస్తూ ఉంటుందో తావత్ రుచ్యతి కుశలం గేహే. ఈ చుట్టూ ఉన్న పరివారం అంతా కుశల ప్రశ్నలు వేస్తారు. గతవతి వాయో దేహాపాయే, ఎప్పుడైతే ఈ వాయువు నీ శరీరం గతించిపోయిందో భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అని చెప్పేసి ఆదిశంకరాచార్యులు భజగోవిందంలో శ్లోకం చెప్పాడు. అయితే ఎంతవరకైతే ఈ శ్వాస నడుస్తుందో మన ముక్కులో అంతవరకు మన జీవితంతో ఉంటాం కదా, శరీరంతో ఉన్నాం కనుక కుశల ప్రశ్నలు వేస్తారు మన చుట్టూ ఉన్న పరివారం. ఎప్పుడైతే ఈ వాయువుని శరీరం గతించిపోయిందో భార్యాభిపతి తస్మిన్ కాయే, గతవతి వాయో దేహాపాయే, భార్యాభిపతి తస్మిన్ కాయే. ఎప్పుడైతే తుది శ్వాస వదులుతామో శరీరంతో ఉన్నవాడు మన ఏమంటాడు? శివం అంటాడు. శివం తుది శ్వాస వదిలితే శవం ఎక్కుతాడు. మరి ఆ శవాన్ని తాగడానికి కూడా భయపడుతుంది నీ భార్య, బిడ్డలు. అలాంటి దేహంలో నువ్వు జీవిస్తూ ఉన్నావు. దేహంలో ఉన్నప్పుడే నీ గురించి నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో. నీ లోపల నువ్వు ప్రయాణం చేయని చెప్పాడు రమణ మహర్షి గారు. నీ గురించి నువ్వు తెలుసుకో, నీ లోపల నువ్వు ప్రయాణం చేయి. నువ్వు చేయాల్సింది బాహ్య ప్రయాణం కాదు. మనమంతా బాహ్య ప్రయాణం చేస్తూ బాహ్య ప్రపంచంలో ఉన్న కోరికలు తీర్చుకుంటూ ఉన్నాం. మరి ఆ కోరికలు ఆగుతున్నాయా? ఒక కోరిక వెనుక ఒకటి వస్తూనే ఉన్నాయి. కోరికలే ఈ దుఃఖానికి కారణం అని చెప్పేసి బుద్ధుడు రెండవ సత్యం. ప్రథమ సత్యం, ఈ ప్రపంచం అంతా దుఃఖంతోనే నిండి ఉంది. ప్రతివాడు దుఃఖిస్తూనే ఉన్నాడు. మరి ఈ దుఃఖానికి కారణం ఏంటి? కోరికలు. మరి కోరికలకి కారణం ఏంటి? అవిద్య. విద్య లేకపోవడం. ఏ విద్య? ఆధ్యాత్మిక విద్య లేకపోవడం. ఈరోజు చెప్పుకుంటున్న ఈ టాపిక్, ఈ యొక్క శాస్త్రం అధ్యయనం చేయకపోవడం వల్ల మనకి అవిద్య కలుగుతుంది. మరి అవిద్యను పోగొట్టుకోవాలంటే ఆయన చెప్పుకుంటున్న అష్టాంగ యోగాన్ని ఆచరించాలి. అష్టాంగ యోగం 8 సూత్రాలతో చెప్పినటువంటి అవి ఆచరణలో పెట్టాలి. ఒకటి సరైన దృక్పథము, 2 సరైన ఆలోచనలు, సరైన కర్మలు, సరైన జీవనోపాధి, సరైన ఏకాగ్రత, సరైన శ్రద్ధ, ఇవన్నీ సరైన విధంగా నువ్వు మర్చిపోవాలి. ఈ 7 నువ్వు పొందాలంటే 8వ దాన్ని పట్టుకోవాలి. అదే ఏం చెప్పాడు? సరైన సమాధి స్థితిని పొందండి. సరైన సమాధి స్థితి పొందాలంటే సరైన ధ్యానాన్ని ఆచరించండి. సరైన ధ్యానమే ఆయన చెప్పినట్టు పాలీ భాషలో ఆనాపాన సతి అన్నాడు. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడి దేహంలో జీవిస్తూ ఉన్నాం. ఈ యొక్క శ్వాసకు మనసుకు అవినాభావ సంబంధం. మనసుని స్థిరం చేసుకుంటే శ్వాసను ఆశ్రయించాలి. వద్దనున్న గురుని గానగలేక వెర్రి ముద్దలవలే వెతుకులాడి బుద్ధి మాలి నరులు పోయిరే పోకగా కాళికాంబ హంసకాళికాంబ అని చెప్పాడు. నీ దగ్గర ఉన్నాడు అసలైన గురువు. నీ శ్వాస అన్న గురువును నువ్వు పట్టుకో. ఈ గురువుని ఆశ్రయిస్తే నీకు భౌతికమైన గురువు నీ చెంతకు వస్తాడు వెతుక్కుంటూ. అలాగా 1990లో రిజ్ గారు అనంతపూర్కి, గుంటకల్కి, కర్నూలుకి, కర్నూలు నుండి వచ్చి వెతుక్కుంటూ వచ్చాడు.
ఆయన వెంట 1,44,000 మంది వెంట తీసుకొచ్చాడు. ఆయనతో పాటు డ్యూటీ చేస్తున్నారు కదా ఇప్పుడు. ఆయన లేకపోయినా పిఎంసి ద్వారా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఆత్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం, యోగ సిద్ధాంతం, పురోగమన సిద్ధాంతం. శరీరానికి శైశవ దశ, బాల్య దశ, యవ్వన దశ, ప్రౌఢ దశ, వృద్ధాప్య దశలు ఏ విధంగా ఉన్నాయో ఆత్మ కూడా ఆ దశలో ఉన్నాయి. శైశవ దశలో ఉన్నవాడు వాడు ఏం చేస్తాడు? ఏదో పూజ చేసుకుంటూ ఉంటాడు. శైశవ దశ, బాల్య దశ, పూజలు, స్తోత్రాలు. కొంచెం ఎదిగిన వాడు యవ్వన స్థితిలోకి వచ్చినాడు జపం చేస్తాడు. కృష్ణుడు చెప్పాడు కదా ఈ శ్లోకాన్ని, పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జపకోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమో లయ. ఉత్తర గీతలు చెప్పాడు. 1 సార్లు పూజ చేసే కన్నా 1 గంట సేపు స్తోత్రం చేయవా అర్జున, ఇది గొప్పది, దీనికన్నా అది గొప్పది అన్నాడు. దీనేం ఖండించలే, దీనికన్నా అది గొప్పది. స్తోత్ర కోటి సమో జప, స్తోత్రం కన్నా జపం గొప్పది, జపం కన్నా ధ్యానం గొప్పది. ధ్యానం కొద్దిగా చేసే కన్నా లయం చేసుకో, నీ మనసును లయం చేయి. 40 క్రోల్ దీక్ష తీసుకో. క్రైస్ట్ చెప్పాడు, ఐ ఫాస్టెడ్ 40 days అని చెప్పేసి. నేను 40 రోజులు ఉపవాస దీక్ష తీసుకున్నా. శరీరానికే కాదు ఉపవాసం, మనసుకు కూడా ఉపవాస దీక్ష ఇచ్చిన. మనసులో కూడా ఒక ఆలోచన కూడా నేను చేయలేదు. నిరాలోచనలు ఇంత కష్టం చూడండి. 40 క్రోల్ నిరాలోచనతో ఉన్నాడు ఆయన. ఆలోచన అనేది ఒక్కటి లేదంట. అందువల్లనే గొప్ప గొప్ప సత్యాలు తెలియజేశాడు. Until you become a child, you cannot enter into the kingdom of God. Where is it? It is within you. ఆత్మరాజ్యమే దేవుని రాజ్యము. Until 2 eyes become 1, they only enter into kingdom of God. 2 కళ్ళు దృష్టి ఒక్కనుగా తయారు కావాలి. ఇప్పుడే అంటే ఏంటి? దివ్య నేత్రం ఎవరితో సంపాదించుకుంటారో వారు దేవుని రాజ్యానికి ప్రవేశించగలరు. గొప్ప గొప్ప సత్యాలు చెప్పాడు కదా. పత్రిక చిన్న పుస్తకం ప్రతి ఒక్క మాస్టర్ గురించి ఆయన అందించాడు. బైబిల్ అంతా చదవలేము కనుక ఆయన చిన్న పుస్తకం ఇచ్చాడు, జీసస్ క్రైస్ట్ అని చెప్పేసి. ఆ పుస్తకంలో ఇవన్నీ రాయాలి. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి కాళికాంబ, హంస కాళికాంబ అని చెప్పేసి 700 తత్వాలు ఉన్నాయి. 701 తత్వం. మరి వీరబ్రహ్మేంద్ర మఠం వెళ్ళి మఠాధిపతి ఇంట్లో ఆతిథ్యం ఇచ్చాడు. అప్పుడు ఇచ్చాడు ఈ పుస్తకం. 701 తత్వాలు ఉన్న పుస్తకం ఇచ్చాడు. మరి ఆ పుస్తకం పత్రిక స్టడీ చేసి అందులో ఈ యొక్క ఆత్మజ్ఞానానికి సంబంధించిన తత్వాలు 38 సెలెక్ట్ చేశాడు. అన్ని తయారు చేశాడు. వేల కొద్ది పద్యాలు చెప్పాడు. ఆ పద్యాల్లో కొన్ని సెలెక్ట్ చేశాడు. అలాగే భగవద్గీత, అలాగే ఉత్తర గీత. ధ్యాన కోటి సమోలయ, లయం పొందాలి. మనసుని లయం చేసుకోవాలి. నేను చేశాను, గంట సేపు చేశాను చెప్పేసి ఆలోచనతో ఉంటుంది. ధ్యానం కాదు, పరధ్యానంలో ఉన్నట్టే. ధ్యానం నిర్విషయం మనహ. మనసుని నిర్విషయం చేయడమే ధ్యానం అంటారు. మనసు చేసేటువంటి ఏం చేస్తుంది? సంకల్ప వికల్పాలు చేస్తుంటారు. ఒకటి సంకల్పం అంటే సంకల్పం అంటే మంచి ఆలోచన, పాజిటివ్ థాట్స్. వికల్పం అంటే నెగిటివ్ థాట్స్. మన ధ్యానం చేయని మనసు ఎలా ఆలోచన చేస్తుందంటే ఒక్క పాజిటివ్ థింకింగ్ చేస్తే దాని వెంట 20-30 నెగిటివ్ థింకింగ్లో చేస్తుంది. మరి అలాంటి మనస్సుని మనము శ్వాస మీద ధ్యాస పెట్టి మనసును చూపించేసుకుని ఆ ప్రశాంతమైన మనస్సు ద్వారా మనం ముక్తి పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనసు మాయామృగం.
మనసే మాయామృగ మనసేమిటి పైకి అని మరి పోనీక మనసును చంపిన మనసందే ముక్తి మరి మహిళ వేమ. ఆ మనస్సు చేస్తేనే చంపడం అంటే స్థిరం చేయడం. అప్పుడు ఆ స్థిరమైన మనస్సు ద్వారా ఈ ముక్తి లభిస్తుంది అని చెప్పింది. అలాగే ఈ దశలు ఏ విధంగా అయితే భౌతిక శరీరానికి ఉన్నాయో అలాగే ఆత్మకు కూడా ఆ దశలు ఉన్నాయి. శైశవాత్మ వాళ్ళకు సంబంధించిన సాధనలు వాళ్ళు చేసుకుంటారు. బాల్యాత్మ వాళ్ళకు తగిన సాధనలు వాళ్ళు చేసుకుంటారు. యవ్వనాత్మ వాళ్ళ సాధన వేరే ఉంటారు. వృద్ధాత్మ నెక్స్ట్ ఏంటి అనేక సిద్ధాంతాలు. ఈ కనపడే సృష్టి అంతా ఈ కళ్ళ ద్వారా చూస్తున్నాం కదా సృష్టిని. సూర్యుని చూస్తున్నాం, చంద్రుని చూస్తున్నాం, నక్షత్రాలను చూస్తున్నాం, పర్వతాలను చూస్తున్నాం. ఈ కనపడే సృష్టి అంతా ఎవరు సృష్టించారు? ఆ సృష్టికర్త. మరి ఆ సృష్టికర్తను పట్టుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? సృష్టిని పట్టుకున్నాం. సృష్టిని పట్టుకుని సృష్టికర్తను వదిలేసాం, మూలాన్ని వదిలేసాం. ఈ సృష్టికి మూలం ఆయనే. మరి ఆయన వదిలేస్తే మనకి దుఃఖం రాకుండా ఏముంటుంది? వచ్చింది ఆనందంగా జీవించడం కోసం. ఈ యొక్క సహజ స్థితి ఏంటి? ఆత్మ యొక్క స్థితి, సహజ స్థితి ఏంటి? ఆనందంగా సదా ఆనంద స్థితిలో జీవించాలి. మరి అలాంటి వాళ్ళు మనము సమస్యల వలయంలో చిక్కుకొని దుఃఖిస్తూ జీవిస్తున్నాము. కాబట్టి మనం ఈ యొక్క దుఃఖాన్ని వదిలించుకొని మరి ఆనంద స్థితికి చేరుకోవాలంటే పత్రిజీ అందించినట్టు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగత్యం, సాధన ప్రతినిత్యము చేయాలి. ఇక్కడ అనేక సిద్ధాంతాలు. ప్రతి మనిషికి నువ్వు ఎంత మంచి చేయాలా చేయొచ్చు, ఎంత చెడు చేయాలో చేయవచ్చు. ఆ స్వేచ్ఛ నీకుంది. ఈ లోకానికి పంపించాడు ఆయన. పంపించి నీకు స్వేచ్ఛనిచ్చి పంపించాడు. ఆయన సాక్షిగా ఉన్నాడు అంతే. ఏం చేస్తున్నావు గమనిస్తూ ఉన్నాడు అంతే. ఇక్కడ ఎవరు లేరని చెప్పేసి మనము తప్పులు చేయకూడదు. అంటే ఆయన సాక్షిగా చూస్తూ ఉన్నాడు అన్న విశ్వాసంతో మనం జీవించాలి. అప్పుడు మనం నిజాయితీగా జీవిస్తాం. ఎవరున్నా ఎవరు లేకపోయినా నిజాయితీగా జీవిస్తాం. ఇక్కడ అనేక సిద్ధాంతం. ఎవరైనా ఏమైనా చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. స్వేచ్ఛ ఆయన ఇచ్చారు. కాబట్టి ఏం చేయాలా, ఏం చేయకూడదని మనం నిర్ణయించుకోవాలి. ఫైనల్గా ఏంటి? దేహో దేవాలయ ప్రోక్త జీవదేవ సనాతన త్యజేత అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. దేహమే పవిత్రమైన దేవాలయమయ్యా అర్జున. ఇందులో నివసించే జీవుడే దేవుడు, సనాతనమైన దేవుడు అంటున్నాడు. ఈ దేవుడు ఎప్పటి నుండి ఉన్నాడు? సనాతనంగా ఉన్నాడు. సృష్టి ఆది నుండి ఉన్న దేవుడు నీలోనే ఉన్నాడు. మరి ఈ రెండు సత్యాలు తెలుసుకోవడానికే మనం దేహంలోకి ప్రవేశించాము. ఒకటి దేవాలయము, రెండు జీవుడే దేవుడు అని తెలుసుకోవాలి. ఈ రెండు తెలుసుకోవడానికి ఏం చేయాలి? త్యజేత అజ్ఞాన నిర్మాల్యం. త్యజించు మనసులో ఉన్నట్టు అజ్ఞానము, మనసులో ఉండే నిర్మలత్వం సాధించుకో. మలాన్ని తొలగించి నిర్మలంగా తయారు చేసుకో. అప్పుడు ఈ రెండు సత్యాలు బోధపడతాయి. సోహం భావేన పూజయేత్. సోహం ఇక్కడ తీసుకోవాల్సిన అర్థం ఏంటంటే విశ్వాస సాధన ద్వారా ఈ రెండు సత్యాలు తెలుసుకోవాలి. కాబట్టి ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత అవిధీయతే అని చెప్పేసి శ్లోకం చెప్పాడు. ఈ శరీరం ఎవరు ఇచ్చారు అనుకున్నావు అర్జున? ఈ శరీరం నీది కాదు, నా శరీరం నాది కాదు. ఈ శరీరం రావడానికి భౌతికమైన కారకులు తల్లి, తండ్రి. కానీ సూక్ష్మంగా ఆలోచిస్తే మనందరి శరీరాలు ప్రకృతి మాత ఇచ్చింది. ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడిని అన్నాడు. ఎందుకు వచ్చావు ఈ శరీరంలోకి? క్షేత్రము అన్నాడు. క్షేత్రం అంటే వ్యవసాయ భూమి కావచ్చు. 3 అర్థాలు వస్తాయి.
దేవాలయం కావచ్చు, శరీరం. ఎందుకు వచ్చావు? క్షేత్రం గురించి, క్షేత్రజ్ఞుడు, ఈ రెండింటి గురించి తెలుసుకోవడం కోసం వచ్చావు. క్షేత్రము ప్లస్ క్షేత్రజ్ఞుడు గురించి తెలుసుకోవడానికి. మన దేహం గురించి మనకు తెలుసా? ఆకలి వేసుకుని భోజనం చేస్తున్నాం. మరి లోని వెళ్ళాక ఎవరు జీర్ణం చేస్తున్నారు? రకరకాల రంగుల్లో మనం భోజనం తింటూ ఉన్నాం. మరి అది జీర్ణమై రక్తంగా మారి అన్ని అవయవాలకు అందజేయబడుతుంది కదా. ఆ రక్తం ఏ రంగులో ఉంది? ఎరుపు రంగులో ఉంది. కాబట్టి అనేక క్రియలు జరుగుతూ ఉన్నాయి మనలో. మన శరీరం మనకే అవగాహన లేదు. కొన్ని క్రియలు, జీర్ణక్రియ, రక్త ప్రసరణ క్రియ, ఈ క్రియలన్నీ ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి? దానికి ఆధారం ఏంటి? శ్వాసక్రియ. ఈ క్రియ ఆగిపోతే అన్ని క్రియలు ఆగిపోతాయి. శ్వాస ఆగిపోతే అన్ని క్రియలు ఆగిపోతాయి. మరి ఈ యొక్క 6 సిద్ధాంతాలు మనము 6 సత్యాలు అవగాహన చేసుకోవాలి. అంటే బాగా విన్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంత గొప్ప సబ్జెక్ట్ ఇంత పత్రిక గారు సార్ గట్టి క్లాస్ అంత గొప్ప గురువును తయారు చేస్తున్నాను. సదానంద యోగా 160 సంవత్సరాలు జీవించారు. 160 సంవత్సరాలు జీవించారు. ఆయన ఎక్కడో దుబాయ్ ఆ ప్రాంతంలో ఎక్కడో చిన్నపిల్లలతో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఒక హాస్టల్ మాస్టర్ వచ్చి వస్తామని అవేంట అన్నాడు. వస్తామన్నాడు. సరే ఏదో పాదానికి లేపం పూసాడు. కళ్ళు మూసుకో అన్నాడు. కళ్ళు తెచ్చేలోగా ఇక్కడ నేపాల్ ప్రాంతం ఫారెస్ట్లో ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ నేను సాధన చేసుకోవాలి, నువ్వు నాకు ఏదైనా సహాయం చేస్తూ ఉండు అని చెప్పేసి ఒక మాట చెప్పేసి కూర్చొనేస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత లేచాడు. లేచిన తర్వాత నీకోసం హిమాలయాల్లో మాస్టర్ వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళు పలానా చోటికి అని చెప్పేసి ఆయనకి ఈ విషయం చెప్పేసి శరీరాన్ని చాలించాడు. ఈయన ఆ ప్రాంతానికి వెళ్ళేపటికి ఆయన రావయ్య నీకోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళకి అందరికీ తెలుస్తుంది చూడండి, వాళ్ళకి ఆహ్వానించాడు. అక్కడ 60 సంవత్సరాలు సాధన చేశాడు. అంత గొప్ప యోగి సదానంద యోగి, సదా ఆనంద యోగి. ఇంతటి గొప్ప ప్లాట్ఫామ్ అందించినటువంటి ఈ దంపతులు ఒకసారి గట్టి క్లాప్స్. ఈ శరీరంలో ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే ప్రతినిత్యం ఉదయం 3 గంటల ధ్యానము, రాత్రి 3 గంటల ధ్యానం చేస్తేనే మనము హ్యాపీగా జీవించగలం. ధ్యానం ఒక్కటే మార్గం, వేరే మార్గం లేదు కాక లేదు. అన్నిటినీ మన యొక్క మానవుని యొక్క అజ్ఞానం చేత ప్రపంచాన్ని మనము సర్వనాశనం చేసేసాం. పంచభూతాలనే నాశనం చేసేసాం. కాబట్టి ఈ పంచభూతాలతో తయారైనట్టు ఈ శరీరంలో ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలంటే ప్రతినిత్యము ధ్యానం తప్పనిసరి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.